तं येन तस्मै श्रीगुरवे नमः। नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे। मूकं करोति वाचालं पंगुं लङ्घायते गिरिं, यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण। ఎవరికైనా గుర్తుందా అండి, మనం ఎన్నో అధ్యాయం ఎన్నో శ్లోకం చర్చించుకోవాలా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 10th చాప్టర్ 13th శ్లోకం ప్రభుజీ. ఓకే, 10th చాప్టర్ 13th శ్లోకం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తున్నాం భగవద్గీత క్లాసెస్. ఏకాదశి క్లాస్ నేను రికార్డ్ చేశాను, అది కొన్ని టెక్నికల్ ప్రాబ్లంలో రికార్డ్ కాలేదు, అంటే స్టోర్ అవ్వలేదు. ఏకాదశి క్లాస్ ఆడాను ఎగ్జాక్ట్లీ. భగవద్గీత ఆ రోజు భగవద్గీత కూడా చర్చించుకున్నాం కదా, భగవద్గీత 3 శ్లోకాస్ చెప్పుకున్నాం అనుకుంటా. అవును ప్రభుజీ, ఓకే 12th వరకు ప్రభుజీ. 12. ఓకే, నేను ఇంకేదన్నా సపరేట్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను అయితే, ఓకే ప్రభుజీ. అంటే మన కంటిన్యూటీ మిస్ అవ్వకుండా. ఓకే, 10.13 కంప్లీట్ అండి, 12, 13 కంబైన్డ్గా ఉన్నాయి 14 నుంచి. ఓకే, షేర్ ద స్క్రీన్. ఓకే, అందరికీ క్లియర్గానే స్క్రీన్ కనిపిస్తుంది కదండి? ఓకే. సర్వమేతధృతం మన్యే యన్మాం వదసి కేశవా, నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవా. సర్వమేతధృతం మన్యే యన్మాం వదసి కేశవా, నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవా. సర్వమేతధృతం మన్యే యన్మాం వదసి కేశవా, నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవా. ఎన్ని మాటలు మాట్లాడినా ఆ శ్లోకంలో ఉన్న వైబ్రేషన్ వేరండి. ఆ శ్లోకం పలకగానే బాడీ మొత్తం రిజువనేట్ అయినట్టుగా అనిపిస్తుంటుంది. ఓకే, ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సర్వమేతద్రుతం మన్యే యన్మా వదసి కేశవా, నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సర్వమేతాదృతం మన్యే యన్మం వదసి కేశవా, నహి తే భగవాన్ వ్యక్తిం విదుర్దేవా న దానవః. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
సర్వమేతదృతం మన్యే యన్మనం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవానాదానవః. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, అనువాదం. ఓ కృష్ణ, ఇక్కడ కృష్ణుడికి ఒక పేరు పలికారు ఈ శ్లోకంలో. ఎవరైనా చదువుతారా? కృష్ణుని ఒక పేరుతోటి సంబోధించారు ఈ శ్లోకం. కేశవ ప్రభుజీ. కరెక్ట్ మాతాజీ, కేశవ. ఓకే, ఓ కృష్ణ, నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణంగా నేను అంగీకరించుచున్నాను. డౌట్ఫుల్గా కాదు, పార్షియల్గా కాదు. ఓకే, కొంచెం అంగీకరించుకోండి, ఇలా కాదు, సంపూర్ణంగా. సర్వమేతద్ధృతం. ఓ దేవాదిదేవా అంటే భగవాన్ అంటున్నారు, నహితే భగవాన్. దేవతలు కానీ దానవులు అంటే రాక్షసులు కానీ, దేవతలు కానీ దానవులు కానీ నీ స్వరూపమును ఎరగజాలరయ్యా. ఇంతకు ముందు శ్లోకంలో అర్జున భువాచ అని వస్తుందండి. అంటే అర్జునుడు పలుకుతున్నాడు ఈ శ్లోకం నుంచి. ఇది అర్జున భువాచ. అర్జునుడు కృష్ణుని ఏ విధంగా అర్థం చేసుకున్నాడంటే, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఆహుస్తాం ఋషయా సర్వే దేవర్షిర్నారదస్తతాం అసిత దేవల వ్యాస స్వయం చైవా బ్రవీషి మే. అర్జునుడు ఏమంటున్నాడు? ఓ కృష్ణ, నువ్వు పరం బ్రహ్మ పరంధాముడివి, పవిత్రం పరమ పవిత్రుడివి నువ్వు, పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం నువ్వు అని చెప్పారు. ఇదంతా ఎవరెవరు కన్ఫర్మ్ చేశారు? ఎవరెవరంటే దేవర్షులైన నారదులు, అసిత, దేవల, వ్యాస, వీళ్ళందరూ. ఇప్పుడు స్వయం చైవ బ్రవీషివే, ఇప్పుడు నీ అంతటి నువ్వే చెప్తున్నావు ఈ భగవద్గీత ద్వారా అని అర్జునుడు ఇంత ముందు శ్లోకంలో చెప్పి ఈ శ్లోకంలో అంటున్నాడు. ఏమంటున్నాడు? కృష్ణ, నువ్వు చెప్పినంత నేను సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను, కానీ నీ లీలలను కానీ నిన్ను కానీ అర్థం చేసుకోవడం దేవతలకు కానీ దానవులకు కానీ ఏమాత్రం అర్థం కావయ్యా. నువ్వు అలా అర్థం చేసుకోవడానికి కూడా చాలా చాలా కష్టం. దేవతలకి పెద్ద పెద్ద డెమిగాడ్స్, రాక్షసులు కూడా వాళ్ళు రాక్షసత్వం ఉందంటే వాళ్ళ స్వభావం రాక్షసమైన, కానీ వాళ్ళకి దగ్గర చాలా పవర్స్ ఉంటాయండి. అప్పుడు ఎలాగంటే, ఒక బాగా కోట్లు ఉన్నటువంటి ఒక కోటీశ్వరుడు, తన దగ్గర చాలా పవర్ ఉంటుంది, కానీ దాన్ని చెడుగా వినియోగిస్తారు. అలాంటి వారు రాక్షస ప్రవృత్తి. అలాంటి వారైనా కానీ పెద్ద పెద్ద దేవతలైనా కానీ నీ గురించి అర్థం చేసుకోలేరు అని చెప్పారు అనమాట. చాలామంది అంటారు, భగవంతుడు ఉంటే నా కళ్ళ ముందు కనిపించేలా చూపించు, నాకు చూపించు అంటారు. అలాంటి వారందరూ ఎవరంటే, ఎవరైతే అథిస్టిక్ స్వభావం, అంటే అథిస్టిక్ అంటే భగవంతుడు లేడు, నేనే అంతా, మనం ఎంజాయ్ చేసేది అంతా అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు భగవంతుడిని చూడలేరు ఎప్పటికీ. కానీ భగవంతుడిని వాళ్ళు మాయా రూపంలో చూస్తారు. మాయా రూపంలో చూడడం అంటే వారికి కొన్ని ఇన్స్టింక్ట్స్ వస్తాయి. ఇన్స్టింక్ట్స్ అంటే అది తినాలి అని వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళు దాని అంటే పరిగెడుతుంటారు. వాళ్ళు అనుకుంటారు, నేను కావాలనుకుంటే అది తింటాను. నువ్వు కావాలనుకుంటే అది తినట్లేదు, అది నీ మీద ఫోర్స్ చేస్తుంది కాబట్టి నువ్వు తింటున్నావు. వాళ్ళకి ఇంకేదో తాగాలనిపిస్తుంది, నేను కావాలని తాగుతున్నా, అలా నువ్వు అనుకున్నట్టు తాగించట్లేదు, మాయ నిన్ను ఫోర్స్ చేస్తుంది, వెళ్ళి దాన్ని డ్రింక్ చేయాలి. నువ్వు మాయకు దాసుడిగా, సరే వెళ్తాను, వెళ్ళి తాగుతాను, సరే వెళ్తాను, సరే తింటాను అని మాయాపాదాలకు మనం సేవ చేస్తున్నాం. అలాంటి వారందరూ ఏమంటారంటే, నేను ప్రపంచాన్ని ఏలుతున్నాను అనుకుంటారు, కానీ సమయం ప్రపంచం తనని కన్జ్యూమ్ చేస్తుందని తను గ్రహించలేకపోతాడు. అప్పుడు కృష్ణుడు ఇలా కూర్చొని నవ్వుతూ ఉంటాడు. కృష్ణుడు లేడెవరు లేరు అంటారు. ఎందుకు? ఇక్కడ కృష్ణ శక్తి మాయ తనను అలా కబళించేస్తుంది అనమాట. అలాంటి వారు ఇంకే విధంగా అర్థం చేసుకుంటారండి? కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే దేవతలకి దానవులకి అర్థం కానటువంటి కృష్ణుడు ఇంద్రియ భోగాల వెంట పరిగెడుతున్నటువంటి తుచ్చ మానవులకి ఏ విధంగా అర్థం అవుతాడయ్యా? కానీ కృష్ణ, నీ కృప ద్వారా సంపూర్ణంగా నేను తెలుసుకున్నాను. ఎవరన్నారు? అర్జునుడు అన్నారు. ఇక్కడ ఆచార్యులు అంటారు, భగవంతుడిని ఆ విధంగా సంపూర్ణంగా సమగ్రంగా తెలుసుకోవాలంటే ఉన్నటువంటి ఒకే ఒక మార్గం, మనము అర్జునుడు ఏ విధంగా అయితే నడిచాడో ఆ అడుగుజాడల్లో నడవడమే. శుద్ధ భక్తుల యొక్క అడుగుజాడల్లో భగవంతుడిని నిరంతరం సేవించడం ఒక్కటే మార్గం. మనము ఈ భౌతిక బంధాల నుంచి, భౌతిక క్లేశాల నుంచి పూర్తిగా విడివడి భగవంతుడి యొక్క దాసుడిగా మారడానికి.
ఉమ్, అర్జునుడు తాను కురుక్షేత్ర యుద్ధంలో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోరాడి పోరాడి అలసిపోయిన తర్వాత ఒక గుడారాలు ఉంటాయి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి క్యాంపెయిన్లో అక్కడికి వెళ్ళి పడుకున్నప్పుడు అర్జునుడి యొక్క ప్రతి రోమం కూడా కృష్ణ 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 అని వైబ్రేట్ అవుతూ ఉంటుంది. కృష్ణుడు ఒకసారి వచ్చి అర్జునుడి యొక్క పాదాలు ఇలాగా మసాజ్ చేస్తుంటే అర్జునుడు పడుకున్నప్పుడు వెంటనే భీముడు యుధిష్ఠిరుడు ఎంటర్ అవుతారు. ఏంటి కృష్ణ ఎలా చేస్తారు ఒకసారి చూడు. అర్జునుడి యొక్క రోమాల యొక్క నాదస్వరం కృష్ణ చూపెడితే కృష్ణ 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 అంటుంటుంది. ఇంతగా స్మరించుకుంటున్నప్పుడు ఇంక నేను ఎక్కడికి వెళ్ళాలి, నా పర్సనల్ పని కూడా పక్కన పెట్టి దానికి సేవ చేయడానికి వచ్చాను అంటాడు కృష్ణుడు. అందుకే ఇక్కడ అంటారు, ఎవరైతే భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారందరూ కూడా శుద్ధ భక్తుల యొక్క అడుగుజాడల్లో నడవాలి. ఎందుకంటే మన సొంతంగా ఏది చేసినా కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్స్ట్రక్షన్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే మన మనసు నుంచి వస్తుంది, మన మైండ్ నుంచి వస్తుంది. నాకు అలా చేయాలనిపిస్తుంది, ఇలా చేయాలనిపిస్తుంది, మరి దాన్ని ఎందుకు ఫాలో అవ్వకూడదు ప్రభుజీ అంటే, ఒకవేళ దాన్ని పట్టుకొని ఫాలో అయినా వెంటనే మనసు మనకి ఇంకొకటి చెప్తుంది, ఇదొద్దు ఇది చేయి, ఇదొద్దు ఇది చేయి. ఈ సంకల్ప వికల్పలో మనం కొట్టుకొని పోతాం. అందుకోసమని ఆచార పరంపరలు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో మన మైండ్ మొత్తాన్ని పక్కన పెట్టి శ్రద్ధగా అవి తీసుకొని సింపుల్గా వాటిని ఆచరిస్తే హైయెస్ట్ బెనిఫిట్ నీకు వస్తుందంటారు. చాలాసార్లు చాలామంది పెద్ద పెద్ద కంపెనీలు వర్క్ చేసే వాళ్ళని బయట వారైనా కానీ మనకు హైయెస్ట్ బెనిఫిట్ ఎలా వస్తుందంటే, మనం బాగా ఆలోచించి మనము గొప్పగా కృషి చేసి వాటిని నోట్ డౌన్ చేసుకొని బాగా థింక్ చేసిన తర్వాత మనకు హైయెస్ట్ బెనిఫిట్ వస్తుంది అన్నారు. కానీ ఇక్కడ వెరీ సింపుల్. ఆ విధంగా అసిత దేవల వ్యాస స్వయం చైవ బ్రవీషం, పెద్ద పెద్ద ఋషులు స్వయంగా భగవంతుడు ఈ విధంగా ఫాలో అని చెప్పారు. సో రీసెర్చ్ ఆల్రెడీ చేశారు. దానిని సింపుల్గా తీసుకొని మనం ఒడిసి పట్టుకొని సింపుల్గా ఆచరణలో పెట్టడమే. అందరూ లక్షలు ఖర్చు పెట్టి యజ్ఞాలు చేయిస్తారు. ఆ హోమం అని, ఈ హోమం అని, ఇంట్లో ఆ శాంతి జరగాలని, ఈ శాంతి జరగాలని. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. శ్రద్ధగా ఒక చోట కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఒక్కసారి పలికిన కానీ కొన్ని వందల అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం అంత ఈజీగా వస్తుంది. అబ్బాయి ఇది సింపుల్గా ఉందండి, సింపుల్గా కాదు, కొంచెం కాంప్లికేటెడ్గా ట్విస్టెడ్గా ఉంటేనే అది రిజల్ట్ వస్తుంది. ఇది మనోవికారాలు, మన మనోభ్రాంతులు ఇవన్నీ. కానీ ఎవరైతే ఇలా శ్రద్ధగా చెప్పిస్తారో, ఇదేదో శాస్త్రాలు చెప్పారు ఇలా చేయడం అలా కాదండి, చేసిన తర్వాత రిజల్ట్ ఫలితం కూడా మనం అనుభవించవచ్చు. ఎవరైతే శ్రద్ధగా ఇలా వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడైనా కూర్చొని చెప్పిస్తారో అన్ని రకాల శాంతులు, అన్ని రకాల యజ్ఞాలు జరిగినటువంటి పుణ్యం ఆటోమేటిక్గా వస్తుంది. కానీ మనం చెయ్యం కదా. మనం ఎప్పుడు చేస్తాం? ఆ పూజారులు, ఈ పంతులు, ఆ యజ్ఞాలు ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు మన మనసు కొంచెం కుదిరిపడుద్ది అనమాట. ఇప్పుడు ప్రశాంతంగా ఉందని. అప్పుడు ఏదో నువ్వు కొంచెం చేసినా కొంచెం బెనిఫిట్ వస్తుంది. ఆ బెనిఫిట్ కూడా ఎందుకంటే నీ మనసు కుదుటపడింది కాబట్టి అందువల్ల వస్తుంది. అంతే మనసు కుదుటగా ఉంచుకొని నువ్వు హరే కృష్ణ మంత్రం కానీ జపిస్తూ ఉన్నట్లయితే ఇంకెంత బెనిఫిట్ వస్తుందండి. దీనిని ఫెయిత్, దీనిని శ్రద్ధ అంటారు. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ ఆయన జనాలందరూ వచ్చి మాకు ఆ వరాలి బాబాజీ, ఈ వరాలి బాబాజీ అంటారు. ఎందుకంటే బాబాజీలు అంటే ఇప్పుడు బాబాజీలు కాదులేండి. నిజంగా బాబాజీ అంటే ఎవరంటే వాళ్ళు బ్రహ్మచారి స్టేజ్ని, గృహస్థ స్టేజ్ని, తర్వాత వానప్రస్థ సన్యాసాన్ని కూడా దాటి వెళ్ళిపోయిన తర్వాత బాబాజీలు కూడా పరమహంస స్టేజ్ హైయెస్ట్. ఆ స్టేజ్లో ఉన్నటువంటి వారు వాళ్ళకి ప్రకృతి మొత్తం అష్టసిద్ధులు వాళ్ళకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అష్టసిద్ధులు కానీ ఏ ఒక్కటి కూడా ప్రయోగించారు. వాళ్ళు ఎలా ఉంటుందంటే స్వేచ్ఛగా భగవంతుడి మీద ఆధారపడమే వాళ్ళకి ఆనందం. వాళ్ళ ఓనుగా ఏదైనా కొత్తగా శక్తులను ఉపయోగించేద్దామంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏది జరిగిన భగవంతుడి యొక్క శరణ్ తీసుకుని ఆధారపడాలని ఉంటారు. ఒకసారి జగన్నాథ్ దాస్ బాబాజీ దగ్గర ఒక పెద్ద మర్చెంట్ వచ్చారు, అంటే పెద్ద ల్యాండ్ లార్డ్ అనమాట. వచ్చిన తర్వాత ఆయన అడిగారు, బాబాజీ మీ దగ్గర చాలా శక్తులు ఉన్నాయని మా దగ్గర ప్రదర్శించండి అంటారు. అంటే నా దగ్గర ఏ శక్తులు లేవు, నేను భగవంతుడి యొక్క దాసుడిని అంటారు.
అలా కాదండి. మీరు ప్రదర్శించాలంటే ఒక కర్ర తీసుకొని ఆయన వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, ఇష్ ఇష్ అని గట్టి గట్టిగా అంటాడు. అదేంటి మేము ఇలా అడుగుతుంటే మమ్మల్ని కొట్టిపారేస్తున్నాడు ఈ బాబాజీ. అని ఆ బాబాజీతో అంటే జగన్నాథ్ దాస్ బాబాజీ తన్మయత్వంతో ఉంటారు. వాళ్ళు ఎదురుగా ఉన్నారు కూడా చూడరు. చూడకుండా వాళ్ళని కొట్టిపడేస్తుంటారు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని. తర్వాత బయటికెళ్ళిన తర్వాత కొంతమందికి చెప్తారు, బాబాజీ నన్ను దర్శించుకోవడానికి ఒక పెద్ద ల్యాండ్ లార్డ్ వచ్చారు. ఆయన భగవంతుడికి ఎంతో సేవ చేయగలుగుతాడు. ఆయన మీరు ఇలా కొట్టి పంపించారు అంటే వాళ్ళని క్వెషన్ అడిగారు, ప్రశ్న అడిగారు. నేను సమాధానం కూడా చెప్పాను, నా దగ్గర శక్తి లేవని. నేను ఎప్పుడు కొట్టాను వాళ్ళని? నాకేం గుర్తులేదే అంటారు. అయ్యయ్యో! అలా అంటారు బాబాజీ, మీరు నిజంగానే వాళ్ళని నేను కూడా పక్కన నన్ను చూశారంటే, నేను వాళ్ళని కొట్టలేదయ్యా. నేను నేను మాయాపూర్‌లో ఇక్కడ ఉన్నప్పటికి కూడా బృందావనంలో లోక్నాథ్ గోస్వామి మహారాజ్ యొక్క సమాధి దగ్గర ఏవైతే మేకలు వచ్చి తులసి మహారాజ్ తినేస్తున్నాయి. అందుకోసం వాటిని అదిలిస్తున్నాను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని. వెంటనే ఆ ల్యాండ్ లార్డ్ ఒక టెలిగ్రామ్ పంపించేసి, నిజంగానే ఈ సమయంలో ఇక్కడ ఉన్నాయంటే, ఆ సమయం కాదండి, ఆ ఆఫ్టర్‌నూన్ మొత్తం మేకలు వచ్చాయి. అవన్నీ తింటున్నాయి. అవి ఎవరు తోలేసారో వాళ్ళని తోలేసారు, బయటికి చేశారు. మేము వచ్చేలోపే ఆ మేకలని బయటకు వచ్చేస్తాయని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఇంకా వెంటనే ఆ ల్యాండ్ లార్డ్ వచ్చి జగన్నాథ్ బాబాజీ పాదాల మీద పడిపోయారు అన్నమాట పూర్తిగా. ఈ విధంగా అలాంటి బాబాజీలకి పూర్తిగా ఉన్నటువంటి అష్టసిద్ధులు ఉంటాయి. కానీ వారందరూ కూడా ఎలా ఉంటారంటే నిరంతరం, నిరంతరం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ భగవంతుడికి ఏదైతే స్వేచ్ఛగా ఇస్తాడో అది తీసుకోవడానికి రెడీగా ఉంటారు. కొత్తగా సిద్ధులను ప్రయోగించడానికి చేయరనమాట. హ్మ్. సో, అలాంటి స్థితిలో ఉన్నటువంటి బాబాజీలు, గౌరకిషోర్ దాస్ బాబాజీ, ఆయన శిష్యులైన భక్తి సిద్ధాంత సర్వస్ ఠాకూర్ బ్రజపట్టణంలో 10 సంవత్సరాల పాటు 100 కోట్ల నామాలు జపించారాయన. 9 అలాగే కూర్చొని వర్షం పడుతున్నా ఏమీ రోజంతా ఆయన తినేది అన్నం ఎలా ఉంటుందంటే చేతులు ఇలా వెనక్కి కట్టుకొని హ్మ్, ఇలా నోటితోటి ఎంతొస్తే అంతే. ఒక ఆవు తిన్నట్టు తింటారు. ఆ రోజుకి అంతే ఆయన. ఇంక తినరు. నేను నిరంతరం జపిస్తూనే ఉంటారు. హ్మ్. ఇంత పెద్ద ఆచార్య పరంపరలు మనందరికీ చెప్పిన తర్వాత మనకు మాత్రం సింపుల్‌గా ఉందండి మంత్రం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్, రామ రామ హరే హరే. చాలా సింపుల్‌గా ఉందండి. అందుకే చేయలేకపోతున్నాను. కానీ అర్జునుడు ఇక్కడ ఏ విధంగా అర్థం చేసుకున్నాడు? కృష్ణ, నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను. ఎందుకు అలా అర్థం చేసుకోలేడు? ఒకే ఒక కారణం. అర్జునుడు ఫాలోడ్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడు చెప్పిన సూచనలు యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయ్యాడు అర్జునుడు. అందుకే అర్థం చేసుకోగలిగాడు. మనం కూడా వెరీ సింపుల్. మనకు చెప్పిన శ్రవణం, కీర్తనం, హరే కృష్ణ మంత్రాన్ని జపించడం, భగవంతుడికి వీలైనంత వరకు సేవ చేయడం. చెవుల ద్వారా వినడం ద్వారా సేవ చేయొచ్చు, చేతుల ద్వారా సేవ చేయొచ్చు, ఏదో ఒక విధంగా సేవ చేయడం. ఇది సింపుల్‌గా మన జీవితాన్ని మోల్డ్ చేసుకున్నట్లయితే హైయెస్ట్ పర్ఫెక్షన్ మనకు గురు పరంపర ఇస్తారు. మన శక్తితో మనకు రాదు. గురు పరంపర మనల్ని అప్‌లిఫ్ట్ చేస్తారు. అరే! నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయ్యాను. ఈ కలియుగంలో అలా ఫాలో అవ్వడం చాలా 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 కష్టం. బట్ ఫాలో అయ్యాడు. నేనిస్తాను వీళ్ళకి అని చెప్పారు. ఇవాళ మన అదృష్టం ఏంటంటే, ఇవాళ అందరికి తెలుసో తెలీదో స్నానయాత్ర. జగన్నాథుడి పుట్టినరోజు. జగన్నాథ్ స్నానయాత్ర. సో, ప్రతి ఒక్కరం కూడా ఇవాళ జగన్నాథుడికి చాలా గొప్పగా నమస్కరించుకుందాం. డీప్ హార్ట్‌గా ప్రే చేసుకుందాం. మనం ఏవైతే నియమాలు తీసుకున్నామో వాటిని ఫాలో అవ్వడానికి మాకు కొంచెం శక్తినివ్వందాం. ఈ మాయా ప్రపంచం నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడానికి భక్తులకు సాంగత్యాన్నివ్వాలని కోరుకుందాం. ఆయన నామం పట్ల రుచిని మనకు కలిగించేలా ప్రే చేద్దాం. వైష్ణవుల యొక్క సేవ దొరికే విధంగా ప్రే చేద్దాం. జీవులందరికీ హరినామంని ఏ విధంగా పంచాలో దానికోసం నాకు కొంచెం శక్తిని ఇవ్వయ్య అని మనము ప్రే చేద్దాం. సో, ఇవాళ జగన్నాథ్ స్నానయాత్ర బై గాడ్స్ మెర్సీ నా యొక్క పుట్టినరోజు కూడా స్నానయాత్ర రోజు జరిగింది జగన్నాథ కృప వల్ల. సో, వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎక్కువగా నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. వీలైతే ఇక్కడ దగ్గరలో టెంపుల్‌కి వెళ్ళండి. ఇస్కాన్ టెంపుల్ ఎస్పెషల్లీ అక్కడ బాగా చేస్తారు రిచువల్స్. లేదంటే లైవ్‌లోనే అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. మీ ఇంట్లో ఏదైనా ఒక చిన్న ఐటెమ్ చేసుకొనైనా కానీ భగవంతుడికి నైవేద్యంగా అర్పించండి వీలైతే. సో, రెగ్యులర్‌గా మీరు చేయాల్సినటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ తులసి ప్రదక్షిణ చేస్తూ రెగ్యులర్‌గానే చేస్తూ ఉండండి ఇవాళ. ఓకే. సరే. మనం నెక్స్ట్ శ్లోకంకెళ్దాం. మీ పుట్టినరోజా ప్రభుజీ ఇవాళ? యెస్ మాతాజీ. హ్యాపీ హ్యాపీ కృష్ణ బర్త్డే టు యూ కాన్షియస్నెస్ ప్రభుజీ. బర్త్డే ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. కానీ మన కాన్షియస్‌నెస్ ఇవాళ జగన్నాథుడి పుట్టినరోజు స్నానయాత్ర. ఓకే. ప్రతి ఒక్కరు జగన్నాథ్ వీలైతే కృప మీ మీద ఉంది ప్రభుజీ. అందుకే ఒకటే రోజు అయింది మీది జగన్నాథ్‌ది. యెస్. కానీ
మనకి ఏదైనా ఒక అర్హత ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం ప్రయత్నించాలి. దానికోసం మీరందరూ ప్రే చేయాలి నాకు. ఓకే ఎస్ ప్రభుజీ. ఓకే థ్యాంక్ యూ. 10.15 స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా భూతభావన భూతేశ దేవదేవా జగత్పతే స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా భూతభావన భూతేశ దేవదేవా జగత్పతే స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా భూతభావన భూతేశ దేవదేవా జగత్పతే. ఎవరైనా చదువుతారా మీలో? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. స్వయమేవాత్మనాత్మానం వేతాత్మం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. స్వయమేవాత్మానాత్మానం వేత్తాత్వం పురుషోత్తమా భూతభావన భూతేశా దేవదేవా జగత్పతే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. స్వయమేవాత్మానాత్మానం ఏతత్ పురుషోత్తమం భూతభావన భూతేశా దేవదేవ జగత్పతే. హరే హరే కృష్ణ. అనువాదం. ఓ పురుషోత్తమా, సర్వకారణుడా, సర్వేశ్వర, దేవదేవా, జగత్పతి, నీ ఒక్కడవే నీ అంతరంగ శక్తి ద్వారా నిజంగా నిన్ను నువ్వు తెలుసుకోగలవు. నిన్నెవరు తెలుసుకోలేరే, మేము తెలుసుకోలేము, దేవతలు తెలుసుకోలేరు, రాక్షసులు తెలుసుకోలేరు, ఎవరు తెలుసుకోలేరు అని చెప్పాను కదా. ఈ శ్లోకంలో ఏమంటున్నారు? వేత్తత్వం, త్వం నీవే, నేను నీవే తెలుసుకోగలవు. స్వయమేవాత్మనాత్మానం, నీ అంతరంగ శక్తి ద్వారా నిన్ను నువ్వే తెలుసుకోగలవు, ఇంకెవరు నేను తెలుసుకోలేరు అని కృష్ణుని ఎన్ని పదాలతో సంబోధించానండి ఈ శ్లోకంలో అర్జునుడు. పురుషోత్తమా, పురుషోత్తమ అంటే అందరు ఉన్న జీవులలో ఉత్తముడైన వాడు. భూత భావన అంటే, భూతం అంటే మనం కనిపిస్తున్నటువంటి సృష్టి కనిపిస్తున్న ప్రతిదానికి మొదలైన భూత భావన. భూతేశ ఈశ్వరుడు, ఉన్నటువంటి ప్రతిదానికి కంట్రోల్ చేసేటువంటి వాడు. దేవదేవా, దేవతలకే దేవుడు, భగవంతుడు. జగత్పతే, ఈ జగత్తుకి, ఈ విశ్వానికి పతి, సర్వేశ్వరుడు. మనకు ఎవరి మీదైనా ప్రేమ ఉంటే చాలా ఎక్కువగా మాటలతో వాళ్ళని ఎక్కువగా పిలుస్తాం. అంటే ఆ మాటలు అంటే వాళ్ళని చాలా దీన్ని ఏమంటారు అంటే ముద్దుగా పిలవడానికి మనం ఏమంటాము, చాలా చాలా పదాలు ఉపయోగిస్తాం. ఇన్ని పదాలు ఉపయోగించారంటే అర్జునుడి యొక్క ప్రేమ అంటే కృష్ణుడి పట్ల అర్జునుడికి ఉన్నటువంటి ప్రేమ కనిపిస్తుంది మనకు. సర్వేశ్వర, జగత్పతే, భూతేశ, భూత భావన, పురుషోత్తమ, ఇన్ని పదాలు వాడారు ఒక్క శ్లోకంలోనే అర్జునుడికి. ఒకసారి మనకు ప్రేమ పొంగినప్పుడు ఇలాంటి పదాలను వచ్చేస్తాయి. నేను నువ్వే తెలుసుకోవాలి, నేను ఎవరు తెలుసుకోలేరు, నువ్వు అన్నిటికీ అతీతంగా ఉన్నావు కృష్ణ. ప్రభుపాద వారు రాస్తారు ఈ భాష్యంలో, భగవంతుడితో ఎవరైతే లింక్ ఉంటుందో, కనెక్షన్ ఉంటుందో, భగవంతుడితో కనెక్షన్ ఏర్పరచుకొని, ఏ విధంగా ఏర్పరచుకోవాలి కనెక్షన్? భగవంతుడికి సేవ చేస్తూ ఎవరైతే కనెక్షన్ ఏర్పరచుకుంటారో వారు మాత్రమే భగవంతుడిని అర్థం చేసుకోగలరు. ఆ విధంగా భగవంతుడికి సేవ ద్వారా, భగవంతుడికి సేవ చేస్తూ భగవంతుడికి కనెక్ట్ అవ్వడం వల్ల, సంబంధం ఏర్పరచుకోవడం వల్ల మాత్రమే మనం భగవంతుడిని అర్థం చేసుకోవాలి. లేదంటే మనకు చాలా చాలా కష్టం. మరి భగవంతుడితో ఏ విధంగా సంబంధం కుదుర్చుకోవాలి అంటే, భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడానికి చాలామంది వివిధ రకాలైనటువంటి భ్రమలు చూపిస్తారనమాట. కళ్ళు మూసుకున్న తర్వాత నీకు ఒక బ్రహ్మన్ కాంతి కనిపిస్తుంది, అదే భగవంతుడు. కొంతమంది మన హృదయంలో ఉన్నటువంటి అంతరాత్మ పరమాత్మ భగవంతుడు, కొంతమంది గోలోకంలో ఉన్న కృష్ణే భగవంతుడు అంటారు. ఈ మూడు కరెక్టే.
మనకు భాగవతంలో 1వ స్కంధం 2వ అధ్యాయం 11వ శ్లోకంలో ఏం చెప్తారు? వదంతి తత్తద్విదస్ తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్ద్యతే. తత్వవిధులు వదంతి తత్వవిదస్, తత్వాన్ని దర్శించిన పెద్ద పెద్ద పండితులు కృష్ణుణ్ణి 3 రకాలుగా అర్థం చేసుకుంటారంట. కొంతమంది లోయెస్ట్ కేటగిరీలో ఉన్నటువంటి వారు కృష్ణుడి నుంచి వచ్చినటువంటి కాంతి బ్రహ్మమే బ్రహ్మం భగవంతుడు అనుకుంటారంట. ఇంకొంతమంది ఆ కృష్ణుడు అంతరంగ శక్తి ద్వారా పరమాత్మగా ఉంటాడు, ఆయనే ఈశ్వరుడు అంటారంట. ఇంకొంతమంది పూర్తి కృష్ణ రూపాన్ని, గోలోక కృష్ణ రూపాన్ని భగవాన్, బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి, భగవంతుడు, ఆ విధంగా భగవంతుని అర్థం చేసుకుంటారంట. ఈ విధంగా గ్రెడేషన్స్ ఉంటాయి భగవంతుని అర్థం చేసుకోవడంలో కూడా. ఎవరైతే పూర్తి భగవంతుడి యొక్క రూపం, రాధాకృష్ణ రూపం అర్థం చేసుకుంటారో అది టాప్ మోస్ట్ అని చెప్తారనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జగత్తు మొత్తానికి కృష్ణుడు పతి లాంటి వాడు అని ఎవరు అర్థం చేసుకుంటారంటే ఎవరైతే భగవంతుడికి ప్రాపర్గా సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు. అట్లీస్ట్ అలా చేయకున్నా కానీ అలా భగవంతుడికి నిజంగా కనెక్ట్ అయిన భక్తులకి మనం కనెక్ట్ అయినా కానీ మనకు అర్థం చేసుకునే శక్తి వస్తుందని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఓకే, ఇవాళకి చివరి శ్లోకం 10.16. వ్యక్తుం అర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మా విభూతయా యాభిర్విభూతిభిర్లోకాని మాంస్త్వాం వ్యాప్య తిష్టసి. వక్తుం అర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మా విభూతయా యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్త్వం వ్యాప్య తిష్టసి. వక్తుం అర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మా విభూతయా యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్త్వం వ్యాప్య తిష్టసి. ఎవరైనా చెబుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. వక్తుం అర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాని మస్త్వం వ్యాప్య తిష్టసి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాని మాంస్త్వం వాప్య తిష్టసి. ఆత్మా విభూతయః యాభిర్విభూతిభిర్లోకాని మాంస్త్వాం వ్యాప్య తిష్టసి. ఏ దివ్య భూతుల ద్వారా ఈ లోకములన్నిటి యందు నువ్వు వ్యాపించి ఉందువో వాటినన్నింటినీ దయతో నాకు వివరముగా తెలియచేయము. థ్యాంక్ యూ మాతాజీ, ట్రాన్స్లేషన్ కూడా చదివారు. ఇంకెవరైనా చదువుతారా? ఓకే, అనువాదం. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఏ లోకములన్నింటి యందును వ్యాపించి ఉందువో వాటన్నింటినీ దయతో నాకు వివరంగా తెలియజేయుము. అర్జునుడు ఇంతవరకు జరిగినటువంటి దాంట్లో కృష్ణుని చాలా గొప్పగా పొగిడాడు. కృష్ణ జగత్పతే, భూతనాథ, భూతేశ్వర, భూతభావన, పురుషోత్తమ అంటూ అన్నీ తెలుసుకున్నాడు హ్యాపీగా. ఇంకా అర్జునుడు ఏమంటున్నాడు? ఇంకా ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఇంకా తెలుసుకోవాలి. ఆ విధంగా కృష్ణుడు ఏమంటున్నాడు? నువ్వు ఏ విధంగా ఈ విశ్వం మొత్తం ఏ విధంగా వ్యాపించి ఉన్నావో అది నాకు తెలియచేయవయ్యా అంటారు. అప్పుడు ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ రూపం తెలుసుకుని నువ్వు అవ్యక్త రూపంలో ఉన్నావు, అంటే వ్యక్తం కానటువంటి రూపంలో వ్యాపించాను. ఏ విధంగా వ్యాపించానో తెలిసిస్తే అప్పుడు నేను ఏ విధంగా ఉంటాను? నిరంతరం నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను. తర్వాత శ్లోకాలన్నీ అది
కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచంలో ఏ విధంగా వ్యాపించి ఉన్నాడు, ఇది భక్తులందరూ ఎస్సెన్స్ అనమాట పట్టుకోవాలి. ఎలా ఏ విధంగా వ్యాపించున్నాడు, ఏ విధంగా వ్యాపించున్నాడు. చాలామంది అంటారు కృష్ణుడు మాకు కనిపించట్లేదండి. నో, బట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ కృష్ణ. మనకు గాలి కనిపించదు, బట్ మనం అనుభూతి చెందదు, ఎక్స్పీరియన్స్. కృష్ణుడు కూడా అంతే. ఫస్ట్ కృష్ణ తత్వం మనం ఎక్స్పీరియన్స్ చేస్తే తర్వాత కృష్ణ దర్శనానికి మనకి హ్యాంకరింగ్ కలుగుద్ది, చూడాలి చూడాలి అని. కృష్ణుని చూడడం కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటిది ఇంకోటి జరుగుతుంది, ఏంటిది కృష్ణ సేవ చెయ్యాలి చెయ్యాలి అని. ఒకసారి జయపతాక స్వామి మహారాజుని తిరుపతికి వెళ్ళిన తర్వాత తిరుమలలో పైకి ఎక్కిన తర్వాత దర్శనం తీసుకునేటప్పుడు పూజారులు గర్భగుడిలో తీసుకెళ్లారు, తీసుకెళ్లి దర్శనం ఇప్పించారు. జయపతాక స్వామి మహారాజు చూస్తున్నారు కృష్ణని, చాలా ఆనందపడ్డారు. వెంటనే ప్లీజ్ టేక్ మీ అవుట్, ప్లీజ్ టేక్ మీ అవుట్, నన్ను తీసుకెళ్ళండి బయటికి. అందరికి అర్థం కాదు, అరే ఏం జరిగిందని. నేను ఈ బాలాజీకి కృష్ణకి సేవ చెయ్యాలి, ఇలా నేను చూస్తూ ఉండాలి, నిరంతరం ఆయనకి సేవలు ఉండాలి, అదే నాకు నిజమైన దర్శనం అన్నారు ఆయన. దట్స్ వే. చాలామంది అనుకుంటారు భగవంతుడికి దగ్గరగా కావాలంటే దగ్గర నుంచి చూడాలి, కృష్ణుని ఇలా దగ్గర నుంచి చూడాలని. కాదండి, భగవంతుని నిజంగా దగ్గరగా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే భగవంతుడికి సేవ చేయడం కాదు. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఒక అమ్మ ఉన్నది, దానికి ఒక బిడ్డ పుట్టారు అంటే ఊరికి చూస్తూ ఉండడం కాదు, ప్రేమ ఎక్కువైపోయిందంటే ఆ బిడ్డకి ఎంతో సేవ చేస్తూ ఉంటుంది. తనకి డ్రెస్ చేయడము, లేదా డెకరేట్ చేయడము, తనకి స్కూల్కి పంపించడం, అది చేయడం, ఏదో ఒక సేవ, నిరంతరం సేవ చేస్తుంటుంది. ప్రేమ పొంగిపోయినప్పుడు వస్తున్నదే సేవ, ఏదో ఒకటి సేవ. ఆ దాని ద్వారా ఎక్కువ కనెక్షన్ ఏర్పడుతుంది, అది రియల్ కనెక్షన్, అది నిజమైన సంబంధం. అది భక్తులు కూడా అంతే, భగవంతుడికి నిరంతరం ఏదో ఒక సేవలో కనెక్ట్ అవ్వడం. జస్ట్ వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళకి సమయం వృధా అయిపోతున్న సేవ, ఆ ఆనందాన్ని మిస్ అయిపోతున్న సేవానందం. ఆ స్టేజ్కి ప్రతి ఒక్కరు రావాలి. భగవంతుడి నుంచి నాకు వస్తుంది ఏంటని కాకుండా భగవంతుడికి నేనేం చేయాలి. ఎందుకంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. సనాతనం అంటే నేను ఎప్పటికి కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. నేను కృష్ణకి పార్ట్ అండ్ పార్సల్ అయినప్పుడు, కృష్ణుడి యొక్క సంబంధించినప్పుడు ఇంకా నేను చేయాల్సింది ఏంటి, ఆ సుప్రీం బ్రహ్మను, సుప్రీం హోల్కి సేవ చేయడం మాత్రమే. ఎందుకంటే నాకు కావాల్సిన నీడ్స్ అన్ని యోగక్షేమం వహామ్యహం. నీ యోగక్షేమాలని వహామి అంటే, సంస్కృతంలో వహామి అంటే ఒక వాహనం ఏ విధంగా క్యారీ చేస్తుందో, నీ యోగక్షేమాలు నేను అలా క్యారీ చేస్తూ ఉంటాను, నా బర్త్డే నేను తీసుకుంటాను కృష్ణుడు అంటారు. సో కాబట్టి ఇక్కడ అలాంటి ఒక కృష్ణ తత్వాన్ని అర్జునుడు నిరంతరం ఎక్స్పీరియన్స్ అవ్వడానికి, ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూనే ఎక్స్పీరియన్స్ అవ్వడానికి, కృష్ణ నువ్వు ఏ విధంగా ఈ ప్రపంచం మొత్తం వ్యక్తుం అర్హసి అశేషేణ మాంస్వాం వ్యాప్య తిష్టసి, ఏ విధంగా వ్యాపించి ఉన్నావో నాకు వివరంగా చెప్పయ్యా అని అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతాడు. సో రేపటి నుంచి కృష్ణుడు ఏ విధంగా ఇదంతా విస్తరించున్నాడో మనం రేపు నుంచి తెలుసుకుందాం. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. జయపతాక్ మహారాజ్ హెల్త్ అప్డేట్స్ ఏమన్నా చెప్తారా? అంటే ఏం తెలియట్లేదు, ఆయన ఆరోగ్యంగా ఉన్నారంటారా? మహారాజ్ నిజం చెప్పాలి అంటే తన యొక్క దేహానికి అతీతంగా ఉన్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే సామాన్యులు ఎవరు కూడా బాడీ ఆ కండిషన్ ఉన్నప్పుడు అంత ట్రావెల్ చేయరు, ఎవరు కూడా అంత ట్రావెల్ చేయరు, అన్ని చోటుకి వెళ్ళి ప్రచారం చేయరు. సో మహారాజ్ ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి దేహానికి అఫ్కోర్స్ చాలా ప్రాబ్లమే ఉంది. మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇంకా కావాలి అంటే దట్ ఇస్ వన్ ఛానల్, జయపతాక స్వామి మహారాజ్ యొక్క వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంటుంది డివోటీస్కి, అందరూ జాయిన్ అవ్వచ్చు. మహారాజ్ అప్డేట్స్ వస్తాయి, అది నీకు పంపిస్తాను, నేను తీసుకొని అయినా కానీ. సో యా, హరే కృష్ణ ప్రభు. బట్ ఓకే, బట్ ఏది ఏమైనా కానీ మహారాజుకి మనకు నిజంగా సేవ చేయాలన్నట్లయితే రెండు విధాలుగా సేవ చేయొచ్చు. ఒకటి, దగ్గరికి వెళ్ళి మహారాజుకి ఏదైనా సేవ చేయడం ద్వారా, ఎందుకంటే వాళ్ళ స్థితిలో ఖచ్చితంగా మనం ఏదో సేవ చేయాలి అలాంటి ఆచార్యులకి, అలాంటి శుద్ధ భక్తులకి.
అప్పుడే మన జన్మ ధన్యం అయిపోతుంది. నిజం చెప్పాలంటే తత్వం ప్రకారం, శాస్త్రం ప్రకారం చూస్తే వాళ్ళకేం ప్రాబ్లం కాదు. వాళ్ళకి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనకు అవకాశం ఇచ్చారు వాళ్ళ సేవ చేసుకోవడానికి. కానీ మనందరికి కుదరదు. మనం దూరంగా ఉన్న మహారాజుని ట్రావెల్ చేస్తూ ఉంటారు, కుదరదు కాబట్టి అందుకే శాస్త్రాలు ఇంకో సేవ చెప్పారు, వాణీ సేవ అని. వాణీ సేవ అంటే మహారాజ్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ శ్రద్ధగా ఫాలో అవ్వడం. మహారాజ్ ఎప్పుడు జయపత సోమవారం ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, టేక్ మెర్సీ ఆఫ్ గౌరంగ. చైతన్య మహాప్రభు కృప తీసుకొని ప్రతి ఒక్కరు. చైతన్య మహాప్రభు కృప అంటే ఏంటి? హరే కృష్ణ మంత్రాన్ని జపించడం, ఇక్కడ 4 నియమాలు పాటించడం. ఎస్, గౌరవంగా ప్రే చేయండి, నియమాలు పాటించండి అని చెప్తారు. అవి పాటిస్తూ మనం సేవ చేయొచ్చు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. ప్రభుజీ మీకోసం ఈరోజు జగన్నాథ అష్టకం పాడొచ్చా? ఇక్కడ వద్దు, నా కోసం వద్దా కాదు, ప్రభుజీ? ఇవాళ జగన్నాథ్ బర్త్డే. మీకోసం. సో జగన్నాథ్ కోసం పాడండి, పాడుతూ నా కోసం ప్రే చేయండి. నేను ఏవైతే ఓకే ప్రభుజీ. మా గురు మహారాజ్కి ఓస్ ఇచ్చానో ఓకే. వాటిని లైఫ్ లాంగ్ వాటికి నిలబడే విధంగా, అదేవిధంగా ఈ జీవితం వెళ్ళేంత వరకు ఎంతో కొంత సేవ చేస్తూ భగవంతుడి యొక్క భక్తులు వైష్ణవులందరికీ ఎన్ని జన్మలు ఉన్నా కానీ, ఇంకా ఏ జన్మలు వచ్చినా కానీ వైష్ణవ సేవ దొరికితే చాలు. ఓకే, దానికోసం ప్రే చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ మాతాజీ. సో మీరందరూ కూడా వీలైతే ఇవాళ జగన్నాథుడి కోసం, జగన్నాథ స్నానయాత్ర కాబట్టి మీ ఫిక్స్డ్ మాలలు జపించండి. కుదిరితే కొన్ని ఎక్స్ట్రా మాలలు చేయడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ ప్రభు, హ్యాపీ బర్త్డే, హరే కృష్ణ. పుట్టినరోజు థ్యాంక్ యూ, శుభాకాంక్షలు. కృష్ణ కాన్షియస్ బర్త్డే. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ కాన్ఫరెన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభుజీ. థ్యాంక్ యూ. ప్రభుజీ వాళ్ళ క్లాస్ లో ఇవి ఇంతే అనిపించింది ప్రభుజీ. మనం దర్శనానికి వెళ్ళడం కన్నా మనం ఈ భక్తులకి సేవ చేసుకోవడం ద్వారా అదొకటేను. భగవంతుడు మనల్ని చూడాలి, ఎక్కడున్నా మనం భగవంతుడు చూసినా గుర్తు పెట్టుకోలేము, మన కళ్ళల్లో నిలవదు కదా ప్రభు. ఇలా సేవ చేసుకోవడం ద్వారా భగవంతుడే మనం చూస్తాడు అనిపించింది ప్రభుజీ. కరెక్ట్. మనకు భక్తి సిద్ధాంత సర్వస్ ఠాకూర్లు అంటారు, ప్రభుపాల్ వారు చాలాసార్లు కోట్ చేస్తారు, డోంట్ ట్రై టు సీ కృష్ణ బట్ సర్వ్ ఇన్ సచ్ వే దట్ కృష్ణ విల్ సీ యూ, కృష్ణ వాంట్స్ టు సీ యూ. అనేది అర్థం, కృష్ణుని చూడడానికి ప్రయత్నించొద్దు, వైష్ణవ సేవ చేయండి, అందరికి ఇలా సేవ చేస్తూ ఉండండి. ఆ సేవ ఏ విధంగా ఉండాలంటే కృష్ణుని నేను చూడడానికి పరిగెత్తుకుంటూ రావాలి, ఆ విధంగా సేవ చేయండి అంటారు. సో మన సేవ స్టార్ట్ అయ్యేది స్టార్టింగ్ శ్రవణం కీర్తనం. అంటే మన నియమాలు చక్కగా మనం 16 మాలలు జపిస్తూ, మనం ఏది ఫిక్స్డ్ మాల అనుకుని మన నామాలు జపిస్తూ భగవంతుడికి ఎంతో కొంత సేవ చేయాలనే భావంతో ముందుకెళ్ళడం, 4 నియమాలు పాటిస్తూ, అది మన సేవ స్టార్టింగ్. తద్వారా రోజు రోజుకి కొంచెం మనము పరిగెత్తాల్సిన అవసరం లేదండి. అంటే ఎంతో సేవ చేసేయాలి, ఎంతో ప్రూవ్ చేసుకోవాలి, ఈ రోజుకి శుద్ధ భక్తుని అయిపోవాలి, ఈ రోజు ప్యూర్ డివోటీ అయిపోవాలి, అవసరం లేదండి మనకు. నిజం చెప్పాలంటే భగవంతుడు ఎప్పుడు కూడా వీడు కొండంత సేవ చేశాడా, లేదా ఎంత గొప్పగా నియమాలు పాటించాడా అని భగవంతుడు ఇప్పుడు టెస్ట్ చేయడండి. భగవంతుడు ఒకటి చూస్తాడు, జెన్యూన్గా కోర్ ఆఫ్ ది హార్ట్, తన హార్ట్లో జెన్యూన్గా ఏం కోరుకుంటున్నాడు వీడు అని. మనం బయటికి ఎన్నైనా చెప్పొచ్చు, మనం బయటతో ఎంతమందితో ఏ విధంగా నేను ఆ విధంగా ఏదైనా ఎంతమందిని చెప్పొచ్చు, కానీ మన హృదయ అంతరాలు ఎలాంటి కోరికున్నది మనకని మనం చూసుకోవాలి. దీనిని అంతర్ముఖం అంటారు, సీయింగ్ ద ఇన్నర్. అంటే లోపలి ప్రపంచానికి వెళ్ళడం అంటారు దీనిని, బయట అంతర్ముఖుడు కండి అంటారు. అంతర్ముఖుడు అంటే ఏదో కాదండి, నాకు జెన్యూన్గా ఏం కోరిక ఉంది, నా హార్ట్లో జెన్యూన్గా, అది ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనం చూడగలగాలి. అంటే అది ఎలా కనిపిస్తుంది అంటే మనకు న్యాచురల్గా వేటి మీద కోరికలు పుడుతున్నాయి, ఏది చేయాలనిపిస్తుంది, ఏది మాట్లాడాలనిపిస్తుంది అని మన ఒంటరిగా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. కృష్ణుడు అది చూస్తున్నాడు, ఆ కోరికలు మనం ఫుల్ఫిల్ చేస్తాడు కృష్ణుడు. అందుకే మనం ఆ జెన్యూన్గా ఉన్నటువంటి ఒక్క కోరికలని జెన్యూన్గా ఉంచుకోవాలి. అది జపించడమైనా కానీ, వైష్ణవుల సేవ అయినా కానీ, భగవంతుడి యొక్క మందిరాన్ని తుడవడమైనా కానీ, లేదా భక్తులందరికీ చరణామృతం ఇవ్వడమైనా కానీ, దర్శనం తీసుకోవడం, ఏదో ఒకటి భగవంతుడికి సంబంధించి జెన్యూన్గా ఆ కోరికను మనం ఉంచుకోవాలి.
ఆ కోరికని పరిరక్షించడానికి వైష్ణవుల యొక్క కృప కోసం మనం ప్రే చేయాలి. దట్ ఇస్ భక్తి. అది భగవంతుడికి మన సమర్పణంగా ఇచ్చుకోవచ్చు. ఎస్, అప్పుడు మాత్రం భగవంతుడు మనకు ఆ, 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 ఎక్కడైనా మనం సేవ చేస్తున్నప్పుడు భగవంతుడు మనల్ని చూడడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు, ఆ జెన్యున్గా మనం చేస్తున్నప్పుడు. సో స్టార్టింగ్లో మనకంత జెన్యునిటీ ఉండకపోవచ్చు స్టార్టింగ్లో, ఎందుకంటే మనం ఎన్నో రకాల భౌతికమైన కార్యక్రమాలు ఎన్నో జన్మలు చేస్తూ 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 వచ్చాం. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరిలో కూడా ఒక జెన్యున్ డివోషన్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఒక్కటే అందరిలో ఉండని చెప్పలేను, కానీ ఏదో ఒక ఐటెం ఉంటుంది, భగవంతుడికి సంబంధించిన ఏదో ఒక ఐటెం అయితే ఖచ్చితంగా ఉంటుంది జెన్యున్గా. అది మనం హ్యాపీగా చేసినప్పుడు దట్స్ వేర్ కృష్ణ విల్ ఫీల్ సో మచ్ హ్యాపీ. చాలా చాలా సంతోషపడతాడు. కృష్ణుడు హ్యాపీ అయ్యాడంటే మనం కూడా హ్యాపీ అవుతాం. ఎందుకంటే యస్మిన్ తుష్టే జగత్తుష్ట. వేరుకు నీళ్ళు పోసి చెట్టు మొత్తం ఏ విధంగా హ్యాపీగా ఉంటుందో, కృష్ణుడు ఆనందపడితే జగత్ మొత్తం ఆనందంగా ఉంటుంది. ప్రపంచానికి ఎవరైనా మంచి చెయ్యాలనుకుంటే ఇదొక్కటే మార్గం అండి, కృష్ణ కాన్షియస్నెస్. ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క చేతనం 5 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆవృత చేతనం, కంప్లీట్గా కవర్డ్గా ఉంటుంది. కొంతమంది సంకుచిత, కొంతమందికి బడ్డింగ్ కాన్షియస్నెస్, కొంతమందికి వికసిత, కొంతమందికి పూర్ణ వికసిత. ప్రతి ఒక్క మనిషి అనేవాడు బడ్డింగ్ కాన్షియస్నెస్ ఉంటాడు, 3 లెవెల్లో ఉంటాడు. వాడు అక్కడి నుంచి పైకి వెళ్ళడమే. జంతువులందరికీ సంకుచిత కాన్షియస్నెస్, అంటే తిన్నామా పడుకున్నామా అంతే, భగవద్గీత భక్తి ఇవేం ఉండదు. చెట్లకి వాటికి ఆవృత, కొండలకి రాళ్ళకి ఆవృత కాన్షియస్నెస్, అవి స్టోన్, వాటికి పూర్తిగా కాన్షియస్నెస్ ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత జంతువులు. మనిషి మాత్రం బడ్డింగ్ కాన్షియస్నెస్, ముకులిత కాన్షియస్నెస్, తను వికసిత పూర్ణ వికసితగా మారాలి. సో అలాంటి పూర్ణ వికసితగా మారిందే కృష్ణ కాన్షియస్నెస్. అలాంటి కృష్ణ కాన్షియస్నెస్ మన డే 1 నుంచి, ఈ సెకండ్ నుంచి మనం తీసుకోవచ్చు. ఏ విధంగా? వెరీ సింపుల్, హ్యాపీగా మనం చెప్పిస్తున్నటువంటి నామాన్ని శ్రద్ధగా వింటూ, ఏ విధంగా నేను భగవంతుడికి వైష్ణవులకి సేవ చేయాలి, ఆ యాటిట్యూడ్తో చేయాలి. అసలు హరే కృష్ణ మంత్రం అంటేనే అది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పిన ప్రతి మంత్రంలో కృష్ణ ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ యువర్ సర్వీస్, కృష్ణ దయచేసి నీ సేవలో ఉంచేయ, నీ భక్తుల సేవలో ఉంచేయ. ఆ విధంగా రిపీటెడ్గా మనం మననం చేసుకుంటున్నాం. ఓకే, ఇవాళ మంచి అవకాశం వచ్చింది. జగన్నాథుడి యొక్క పుట్టినరోజు. ప్రతి ఒక్కరం కూడా భగవంతుడికి భగవంతుడికి ఉన్నటువంటి అన్ని రకాల ఐటమ్స్లలో బాగా ఇష్టమైనటువంటి ఐటమ్ ఏంటంటే ఆయనకి సంకీర్తనం. సంకీర్తనం అంటే చాలా చాలా ఇష్టం భగవంతుడికి. ఎవరైనా సంకీర్తనం చేశారంటే అన్నీ వదిలేసి వచ్చేస్తాడు కృష్ణుడు, అన్నీ పక్కన పెట్టేస్తాడు, అక్కడే వచ్చి కూర్చుంటాడు. అందుకే అది నారదముని అంటారు, స్వయంగా నారదమునితో అంటారు కృష్ణుడు. ఏమంటారు? నాహం తిష్టామి వైకుంఠే యోగినేషు హృదయేషు వా తత్ర తిష్టామి నారద మద్భక్త ఎత్ర గాయంతి. నేను ఎక్కడైతే నా భక్తులు గానం చేస్తూ ఉంటారో, కీర్తిస్తూ ఉంటారు, ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద, అక్కడ నేను తిష్ట వేసుకొని కూర్చుంటాను. సో కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇవాళ స్నానయాత్ర, జగన్నాథుడి స్నానయాత్ర కాబట్టి భగవంతుడికి ఆనందాన్ని కలిగించే విధంగా ఎక్కువగా నామాలను జపించుదాం, ఎక్కువగా భగవంతుడి యొక్క షెల్టర్ తీసుకుందాం. ఓకే, హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి ఇంకా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. హ్యాపీ కృష్ణ కాన్షియస్ ప్రభుజీ. థ్యాంక్ యూ. మీ గురు మహారాజ్ గారి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు ఫాలో అవుతూ ఇలా మాకు కొంచెం భక్తి చెప్తూ క్లాసెస్ ఇవి చెప్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ప్రభుజీ. మీకోసం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ. కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాత. ప్లీజ్ ప్రే ఫర్ మీ సో దట్. హ్యాపీ కృష్ణ కాన్షియస్నెస్ బర్త్డే ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ప్లీజ్ ప్రే ఫర్ మీ. శ్లోకం నేను ఉంటుంది. మీరు మీకు ప్రే చేసేంత గొప్పదాన్ని నేను కాదు ప్రభు. నో కృష్ణ దృష్టిలో ప్రతి ఒక్కరు సమూహం సర్వభూతేషు. ఎవరైతే కృష్ణుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి కృష్ణుడి దగ్గరికి వస్తారు. ఏమో నాకని మీరు ఎక్కువ కృష్ణుడికి ప్రే చేస్తూ ఉండొచ్చేమో. ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడికి చాలా చాలా దగ్గర ఉన్న వాళ్ళే. ఈచ్ అండ్ ఎవరిని ప్రతి ఒకరి కోసం ప్రే చేసుకోవడమే ఉంది మన దగ్గర. ఓకే, థ్యాంక్ యూ. సో అయనంద తనుజ కింకరం పతితాం మాం విషమే భవాంబుదం కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయ. సో మన ప్రేయర్ ఎలా ఉంటుందంటే, కృష్ణ అయ్యనంద తనుజ కింకరం,
నందతనుజ నందకుమారుడైన కృష్ణ, నీ పాదాల దగ్గర నన్ను ఒక స్పెక్ ఆఫ్ ది డస్ట్, ఒక ధూళి కణంగానే ఉంచు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు? ఈ భవసాగరంలో పడిపోయి కొట్టుమిట్టాడుతున్నాను. ఎస్, ప్రాక్టికల్గా చూడొచ్చు మనం. మనం జపించుదామన్నా మనసు ఎక్కడికే వెళ్తుంది, భక్తి చేద్దామన్నా పక్కన వాళ్ళు చేయించారు. ప్రపంచం మొత్తం అది కలియుగం ఇప్పుడు ఫైర్ సంసార దవద నలిగడు లోక, కుదరదు. సో అలా అందుకోసం నీ ప్రేయర్స్ మనం ఇంటెన్స్గా చేయాలి కృష్ణకి. ప్లీజ్ హెల్ప్ అండ్ ప్లీజ్ ప్రొటెక్ట్. ఆ ఒక్క భావంతో మనము క్రాస్ చేయొచ్చు. లేదు అంటే వి జస్ట్ స్వేడ్ అవే బై మాయ. అందుకే నిరంతరం భక్తులకి షెల్టర్లో ఉండాలి. ఓకే దెన్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తనలకి జై, అనంత కోటి వైష్ణవ బృంద की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. वैष्णव ठाकुर श्रीला प्रभुपाद की जय. हरे कृष्ण.